నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న విచారణ. సిరాజ్ సమీర్ను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ అధికారులు. నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బస్సును ఢీకొట్టిన లారీ. ఒకరు మృతి, 10 మందికి గాయాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పక్షాల సమావేశం. ఆపరేషన్ సింధూర్ విజయంపై తీర్మానం చేయనున్న నేతలు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు గట్టి సమాధానమిచ్చాం. 122వ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ వ్యాఖ్య. భారీ వర్షం ధాటికి ఢిల్లీలో రోడ్లు జలమయం. విమానాల రాకపోకలకు అంతరాయం. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ఈ భేటీలో ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి దాదాపు 20 మంది సీఎంలు, పవన్ కళ్యాణ్ సహా 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్, కులగణన, మోదీ ప్రభుత్వం 3వ పదవీ కాలంలో మొదటి వార్షికోత్సవం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయం కోసం సాయుధ బలగాలను, మోదీని అభినందించే తీర్మానాన్ని, తదుపరి జనగణనలో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించే మరో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు బీజేపీ నేత వినయ్ సహస్రబుద్ధే ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో సైన్యం చూపించిన ధైర్య సాహసాలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నట్టు చెప్పారు. 122వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని ప్రధాని మన్ కీ బాత్లో తెలిపారు. మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని, దంతివాడ ఆపరేషన్లో జవాన్లు ఎంతో సాహసం చూపారని మోదీ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్తో దేశ ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారని, సరిహద్దుల్లో అత్యంత ఖచ్చితత్వంతో పాక్పై భారత సైన్యం చేసిన దాడులు అద్భుతమని కొనియాడారు. हमारे जवानों ने आतंकी अड्डों को तबाह किया. यह उनका अदम्य साहस था और उसमें शामिल थी भारत में बने हथियारों, उपकरणों और टेक्नोलॉजी की ताकत. उसमें आत्मनिर्भर भारत का संकल्प भी था. हमारे इंजीनियर्स, हमारे तकनीशियन, हर किसी का पसीना इस विजय में शामिल है. इस अभियान के बाद पूरे देश में वोकल फॉर लोकल को लेकर एक नई ऊर्जा दिख रही है. कई बातें मन को छू जाती है. एक माँ बाप ने कहा, अब हम अपने बच्चों के लिए सिर्फ भारत में बने खिलौने ही लेंगे. देशभक्ति की शुरुआत बचपन से होगी. कुछ परिवारों ने शपथ ली है, हम अपनी अगली छुट्टियां देश के किसी खूबसूरत जगह में ही बिताएंगे. कई युवाओं ने मेड इन इंडिया का संकल्प लिया है. वो देश में ही शादी करेंगे. किसी ने ये भी कहा है, अब जो भी गिफ्ट देंगे वह किसी भारतीय शिल्पकार के हाथों से बना होगा. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్పురాలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడటంతో ఓ బస్సు, కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి అక్బర్ రోడ్డు సమీపంలో చెట్లు నేలకొరిగాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీకి పలు విమానాల రాకపోకలకు ఆలస్యమవుతోంది.
దేశ రాజధానిలో రాత్రి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. చాలా చోట్ల రోడ్లు, అండర్ పాస్లు నీటితో నిండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది. అటు ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్లు పంపించాయి. తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్ పాస్ జలమయమవడంతో డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీట మునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి తమిళనాడులోని నాగూర్, నాగపట్నం వెళ్తోంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. వెనుక సీట్లో కూర్చున్న విజయవాడకు చెందిన 50 ఏళ్ల బాబురావు మృతి చెందారు. గాయపడిన 10 మందిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురికి స్వల్ప గాయాలవగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సత్యసాయి జిల్లా అగలి మండలంలో చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. స్థానిక గాయత్రి కాలనీలో చిరుత సంచరిస్తుండగా కొందరు కారులో వెళ్తూ చిత్రీకరించారు. 2 రోజుల కిందట గొర్రెల మందపైన చిరుత దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో చిరుత సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎలాంటి హాని జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహ ప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు, కుప్పం ప్రజలు పాల్గొన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ ప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు 5 గంటలకు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహ ప్రవేశానికి హాజరయ్యారు. రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు.
కుప్పంలో సొంతిల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రజల ఆశీస్సుల మధ్య కార్యక్రమం జరగడం మరచిపోలేమన్నారు. సొంతింటి పండుగలా తరలివచ్చిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. కుప్పం ప్రజలు చూపించిన ప్రేమ ఆప్యాయత మరువలేనిదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇది తమ కుటుంబ పండుగ కాదని అందరి పండుగ అన్నారు. ప్రతి అడుగులో తమ కుటుంబానికి తోడుగా ఉన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన అతిథులు నేతలు కార్యకర్తలకు అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు. విజయనగరంలో పేలులకు కుట్ర పన్నిన సిరాజ్ను 3వ రోజు విచారిస్తున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోనే నిందితులు సిరాజ్ సమీర్ను ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సిరాజ్ సమీర్ నుంచి సమాచారం రాబడుతున్నారు. 2 రోజుల విచారణలో సిరాజ్ సమీర్ను మొదటి రోజు తమిళనాడుకు చెందిన ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించగా 2వ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు విచారించారు. 2 రోజుల విచారణలో ఎన్ఐఏ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాలతో పాటు సేకరించిన సమాచారం ఆధారంగా వారిద్దరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిరాజ్ సమీర్లకు ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలు వారి కార్యకలాపాలపైన వివరాలు రాబట్టినట్లు సమాచారం. విచారణలో సిరాజ్ సమీర్లు చెబుతున్న అంశాలపైన ఎన్ఐఏ అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు. దర్యాప్తును తప్పుదో పట్టించేందుకు వీరిద్దరు ఏమైనా ప్రయత్నిస్తున్నారనే కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు విశ్లేషించి ప్రశ్నలు సంధిస్తున్నారు. సిరాజ్ సమీర్లకు ఇతర దేశాల్లోని వ్యక్తుల నుంచి వచ్చిన ఆదేశాలపైన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒమన్, సౌదీలో సిరాజ్ సమీర్ చెబుతున్న వ్యక్తుల వివరాలు రాబడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పారిశుద్ధ్యం పడకేసింది. రోడ్లే డంపింగ్ యార్డుల్లా మారాయి. రోడ్లు పక్కనే చెత్తను కుప్పలు కుప్పలుగా పారబోశారు. మురుగునీటి కాలువలు చెత్తా చెదరంతో నిండిపోయాయి. కాలువల్లో పూడికితీత పనులు చేయడం లేదు. దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. తాగునీటి పైపులు తుప్పుపట్టి లీకేజ్ అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య లేమి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గిద్దలూరు వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇవాళ గిద్దలూరు నగర పంచాయతీ పరిధి ఎక్కడ చూసినా చెత్త విపరీతంగా పేరుకొని ఉంటుంది. ఇవాళ చెత్త పేరుకపోనికి 2 కారణాలు. ఒకటి, గిద్దలూరు నగర పంచాయతీకి గతంలో కంప్యూటర్ కేటాయించారు. ఆ కంప్యూటర్ చెడిపోయి ఇప్పుడు దాదాపు 6-7 నెలలు అయితే ఉంది. కంప్యూటర్ నిధులు కేటాయించి ఆ కంప్యూటర్ బాగు చేపించి దాని ద్వారా చెత్త సేకరించాలని చెప్పేసి మా విజ్ఞప్తి. అదేవిధంగా ఇలా పారిశుధ్య కార్మికులు కూడా చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు. టౌన్ ఎక్కడ చూసుకున్నా 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇంచుమించు 60 మంది పారిశుధ్య కార్మికులు మాత్రమే రికార్డు పరంగా పనిచేస్తున్నారు. ఒక 25 మంది డైలీ వేజ్ కూలీలుగా ఉంటున్నారు. కానీ ఈ సంఖ్య సరిపోదు. ఇంకా సంఖ్యను కూడా పెంచుకోవాలి. కనీసం ఒక 150-200 మంది పారిశుధ్య కార్మికులు ఉండాలి. రెండోది ఇలా షాదీఖానా కావచ్చు, కుమ్మరంకట్ట కావచ్చు, ఎల్ఐసి ఆఫీస్ కాలకు సంబంధించింది కావచ్చు, గాంధీ బొమ్మ సెంటర్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇక్కడ చెత్త విపరీతంగా వేస్తున్నారు. రెండోది ప్లాస్టిక్ నిషేధం అంటున్నారు. నిషేధం కూడా చక్కగా జరగట్లేదు. కుమ్మరంకట్ట సెంటర్ లో భయంకరమైన వాసనతో ప్రజలు అల్లాడిపోతున్నారు. షాదీఖానా దగ్గర కూడా అలాగనే ఉంది. కుమ్మరంకట్ట దగ్గర మరీ కడుపులో పేగులు కూడా బయటకు వచ్చేటట్టు భయంకరమైన స్మెల్ వెదజల్లుతుంది. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి వ్యాధులు ప్రబలకుండా 2 రోజులకోసారైనా కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లి అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. గిద్దలూరు కొప్పువారి వీధిలో రాజవసేన దర్గా దగ్గర
బోర్ ఉంది, అక్కడ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి, పైపు పగిలిపోయి ఎవరు పట్టించుకోవటం లే. ఇట్లా ఎన్ని నీళ్లు వేస్ట్ అయితే మాకు నీళ్లు ఎక్కటం లేదు అసలు. నీళ్ళన్నీ నేలపాలైతే బోర్లకు ఏమొస్తాయి సార్? ఇట్లా నీళ్లు పోతా ఉంటాయి, అందరు చూస్తా ఉండరు, పోతా ఉండరు, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటోలను తొలగించాలని సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులను ఆదేశించారు. అనంతపురంలో జడ్పీ చైర్మన్ ఛాంబర్లో జగన్ ఫోటో ఉండటంపై ఇటీవల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, మాజీ ఎంపీ తలారి రంగయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు ఫోటో పెట్టాలని చెబితే మహిళను అగౌరవపరిచామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పూర్వకంగా తల్లి, ప్రభుత్వం మారిన తర్వాత మీ పార్టీ అధ్యక్షుని ఫోటో ఇక్కడ ఉండకూడదు, ప్రభుత్వ అధినేత ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉండాలి అంటే ఖచ్చితంగా మారుస్తానని చెప్పడం జరిగింది. మేము ఆ రోజే చంద్రబాబు గారి ఫోటో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఫోటో పెట్టడం ప్రశ్నిస్తే మీకు ఇది తప్పుగా కనిపిస్తూ ఉందా? ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా తీసుకొచ్చి నడు రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని అవమానపరుస్తారా? ప్రభుత్వ శాలరీలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కింద ఉంటే ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్త. వచ్చే నెల ఇంగ్లాండ్లో జరిగే టెస్టు సిరీస్లో టీమిండియా నుంచి మంచి ఆట తీరును ప్రదర్శిస్తుందని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ధీమా వ్యక్తం చేశారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన దిలీప్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు తిరుపతికి వచ్చాను మళ్ళీ దర్శనం కోసం. చాలా మంచి దర్శనం అయింది. నెక్స్ట్ మంత్ ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను టీమ్ డిక్లేర్ అయ్యాను, ఇంగ్లాండ్ సిరీస్ వెళ్తున్నాం. సో దాని ముందు దర్శనం చేసుకుందామని వచ్చి మేము T20లో ఇప్పటివరకు చాలా బాగా ఆడుతున్నాము. నెక్స్ట్ వరల్డ్ కప్ ఇప్పుడు ఉన్నది T20 వరల్డ్ కప్. మెల్లగా ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ మాకైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఉన్నది, ఇంగ్లాండ్ సిరీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎస్పెషల్లీ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లాండ్లో ఆడటం ఎప్పుడైనా ఛాలెంజింగ్ కండిషన్స్, ప్లస్ కొంచెం యంగ్ టీమ్. సో ఆబ్వియస్లీ మంచి చేయాలని కోరుకుంటున్నాం. కేరళ సముద్ర తీరంలో చిక్కుకున్న లైబీరియాకు చెందిన నౌకలోని అందరినీ భారత్ నేవీ కాపాడింది. తొలుత 21 మందిని రక్షించిన నేవీ తాజాగా మిగతా 3 సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకుంది. 26 డిగ్రీల మేర ఓ వైపునకు ఒరిగిపోయింది. నౌకలోని చమురు కంటైనర్లలో కొన్ని సముద్రంలో పడిపోయాయి. కంటైనర్లను అందులోంచి బయటకొచ్చిన ఇంధనం తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలకు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజంజం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవున్న MSC ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవలసి ఉండగా ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సమాచారం అందుకున్న తీర రక్షక దళం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నౌకలో 24 మంది సిబ్బంది ఉండగా ముందు 21 మందిని, తాజాగా 3 భారత నేవీ కాపాడింది. ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రష్యా, జపాన్ విస్పష్టమైన హామీ ఇచ్చాయి. జపాన్లోని రాజకీయ నాయకత్వం, విధాన నిర్ణేతలు, మీడియా, ప్రవాస భారతీయ వర్గం భారత్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టేందుకు, ఉగ్రవాదంపై పోరాటానికి అన్ని దేశాల మద్దతు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాల జపాన్, రష్యా పర్యటనలు ముగిశాయి. 2 దేశాల్లో పలు వర్గాలతో చర్చలు జరిపి మద్దతు పొందాయి. ప్రవాస భారతీయ కుటుంబాలతో టోక్యోలోని రాయబార కార్యాలయంలో భారత బృందం భేటీ అయింది. ఉగ్రవాదం పిచ్చి కుక్కలాంటిదని, దానికి పాకిస్తాన్ ప్రోత్సాహం అందిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ సందర్భంగా విమర్శించారు. భారత్ దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. రష్యాకెళ్లిన బృందానికి DMK ఎంపీ కనిమొలి నాయకత్వం వహించగా, జపాన్ వెళ్లిన బృందానికి JDU ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వం వహించారు. మరోవైపు కనిమొలి బృందం రష్యా నుంచి స్లోవేకియాకు చేరుకోగా, సంజయ్ కుమార్ ఝా బృందం జపాన్ నుంచి దక్షిణ కొరియాకెళ్లింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తన ప్లాంట్లను నిర్మించడానికి భారత్కు వెళ్లొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అక్కడ ఉత్పత్తి చేసిన ఫోన్లకు అమెరికాలో సుంకాలు చెల్లించకుండా విక్రయించడానికి వీలున్నదని స్పష్టం చేశారు. అమెరికా అణుశక్తిని పెంచడానికి ఓవల్ కార్యాలయంలో బహుళ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తామని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తనతో చెప్పారని ట్రంప్ తెలిపారు. అయితే సుంకాలు లేకుండా అమెరికాలో ఆ ఉత్పత్తులను విక్రయించడం కుదరదని ట్రంప్ అన్నారు. ఐఫోన్లను అమెరికాలో సుంకాలు లేకుండా విక్రయించాలంటే ఇక్కడే ఉత్పత్తి చేయాలని తాను ప్రతిపాదించారని తెలిపారు. అందుకు యాపిల్ సుముఖంగా లేకపోతే 25% సుంకాలు చెల్లించి అమెరికాలో విక్రయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ భారత్లో తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువ అవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో తక్కువ ఉత్పత్తి వ్యయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం కేసులో నిందితులు పిఎస్ఆర్ ఆంజనేయులు మద్దులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఇద్దరిని ఉదయం 7 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకుని జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. జగ్గైపేట సీఐతో పాటు మరికొందరు అధికారులు పిఎస్ఆర్ మధును విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుగుతోంది. హాయ్లాండ్కు గ్రూప్ 1 పరీక్షా పత్రాలు ఎవరి ఆదేశాల మేరకు తరలించారు, కామ్సైన్ కంపెనీకి మూల్యాంకనం ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు, మూల్యాంకనంలో పాల్గొన్న వారికి ఎటువంటి అర్హతలున్నాయి అనే అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరు ఉద్యోగులున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.